హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిద్దె తోటలో అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నామండి. కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి. ముందుగా అయితే ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఇక్కడ 3-4 మొక్కలు అయితే ఉన్నాయి. వీటికైతే చాలా బాగా వచ్చాయన్నమాట పచ్చిమిర్చి. ఈసారి అయితే చాలా మంచిగా అయితే వచ్చాయండి పచ్చిమిర్చి. కొంచెం ఆకుముడత కూడా ఉంది ఒక మొక్కకి. వాటికి ఎన్నిసార్లు నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కానీ అసలు అది కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా ఆర్గానిక్గానే పండించుకోవాలి కాబట్టి నేను ఇంకా వేరే మందులు అయితే వాడట్లేదు. ఈ మొక్కలకైతే ఇప్పుడు పూత అయితే పిందెలు స్టార్ట్ అయిపోతున్నాయి పచ్చిమిర్చి. ఇంకా అవైతే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము. కొన్ని చాలా వరకు పెద్దగా ఉన్నాయి, అవే తెంపేస్తున్నాము. చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ హార్వెస్ట్లో తీసుకోవచ్చు అనమాట. కొన్ని వచ్చేసి ఇట్లా ఎర్రగా అయిపోయాయి హార్వెస్ట్ చేయలేక. ఈ మొక్క అండి చాలా వరకు ఆకుముడత అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి నేతి బీరకాయ చూడండి, 2 అయితే వచ్చాయి ఈసారి. ప్రతిసారి ఒకటే వస్తుంది, ఈసారి 2 వచ్చాయి అన్నమాట. ఇక్కడ కూడా వచ్చేసి బీరకాయ అండి, 2 వచ్చాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ కూడా 2 మొక్కలు అయితే ఉన్నాయండి. ఈ చెట్టు చిక్కుడు, వీటికి కూడా అయితే కొన్ని కాయలు ఉంటే ఇవి తెంపేసాము. ఈ వంగ మొక్కకి చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయో, పెద్ద సైజులో అయితే వచ్చాయండి. చెట్టు కూడా ఇలా వంగిపోతుంది. ఇది నల్ల వంకాయ, కొంచెం పెద్ద సైజులోనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ ఒక చెట్టుకి అయితే వంకాయ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి దొండ తీగకి చూడండి దొండకాయలు కూడా ఉన్నాయి. ఇవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇక్కడ 2 దొండపాదులకైతే బాగానే వచ్చాయండి దొండకాయలు. చూడండి ఎన్ని వచ్చేసాయో. ఇవి తెంపుతున్నా కొద్దీ మంచిగానే వస్తున్నాయండి దొండకాయలు. పాదుకైతే ఒక కాకరకాయ వచ్చింది, ఇంకోటి వచ్చి చిన్నగా పిందె అయితే ఉంది. ఇంకా ఇది ఒక్కటైతే తెంపేస్తే బెటర్ కదండి, లేకపోతే పండు వండిపోతుంది కదా అనేసి ఇవైతే తెంపేస్తున్నాను. ఇవి వచ్చేసి ముల్లొంకాయలండి, చాలా వరకు ఇవే ముల్లొంకాయలు ఉన్నాయి. అక్కడ దొండపాదుకు వెళ్ళడానికి కూడా రావట్లేదు, ఈ ముళ్ళులు కుచ్చుకుంటున్నాయని చెప్పేసి ఇంకా 1-2 అలా ఉంచి మిగతావన్నీ అయితే తెంపేసామండి. వీటికి ఇలా చిన్న చిన్నగా అయితే కాయలు అయితే ఉన్నాయి ముల్లొంకాయలు. ఇవైతే తెంపేస్తున్నాము. కానీ చాలా కష్టం అండి, అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. నీళ్ళపైన అయితే మంచిగా అయితే పెరిగేది, కుండీలో కూడా బాగానే వస్తున్నాయి. కానీ స్ప్రెడ్ అయిపోతున్నాయి, చాలా పెద్దగా అయిపోయేసరికి ఇంకా వేరే మొక్క పెరగట్లేదు. మాకు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనేసి వాటిని అయితే కట్ చేసేసాము. ఇంకా 2 మొక్కలు అయితే అలానే ఉంచామన్నమాట. చూడండి ఈరోజు హార్వెస్ట్ అనమాట ఇవి. ఇది కింద గార్డెన్లో అండి. కింద గార్డెన్లో కూడా మిర్చి అయితే మంచిగా వచ్చింది చూడండి. ఈ ముల్లొంకాయ హెల్త్కి అయితే చాలా మంచిదండి. పొడి దగ్గుకి, కఫంకి అయితే చాలా మంచిది. ఇంకా నేను 2-3 సార్లు అయితే వండాను, చాలా బాగుందన్నమాట కర్రీ. ఇది వచ్చేసి వైట్ కలర్ ముల్లొంకాయ అన్నమాట. ఇంకా అవి విత్తనానికి పెట్టేశాను. చూడండి దొండకాయలు అయితే ఈసారి చాలా బాగా అయితే వచ్చాయండి. ఇంకా కొన్ని అయితే తెంపేస్తున్నాము. చూడండి ఎటు చూసినా అయితే దొండకాయలు అయితే బాగా ఉన్నాయి. ఈ పందిరి మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది. కింద బెండ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, ఇలా వంగ మొక్కలు ఉన్నాయి కదా, అసలుకి వాటికి ఇంకా పెరగడానికి రావట్లేదు. బెండకాయలు కూడా చాలా పైకి అయితే అయిపోయాయి. ఈ నీడ ఉండేసరికి కింద ఉన్న మొక్కలు అయితే పెరగట్లేదు, అందుకే ఇక్కడైతే ఏం వేయలేదన్నమాట. ఇవే అయితే తెంపేస్తున్నాము దొండకాయలు.
చూడండి ఆకుల మధ్యలో అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఆకులన్నీ ఇలా జరిపేస్తూ అయితే తెంపేస్తున్నాము. కానీ ఈసారి కింద అయితే చాలా బాగా అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా ఎంతసేపటి నుంచి తెంపుతున్నామో. ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. చూడండి ప్లేట్ అయితే నిండిపోయింది. చూడండి మొత్తం అన్నీ అయితే తెంపేసాము. ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్నవి అన్నీ అలాగే వదిలేసాము. ఇలా వచ్చాయండి, ఇన్ని దొండకాయలు అయితే వచ్చాయి. ఈరోజు మిద్దె తోటలో కింద గార్డెన్లో అయితే ఇవి హార్వెస్ట్ అండి. 2 బీరకాయలు, 2 నేతి బీరకాయలు, ఇవి 1/2 కిలో కంటే ఎక్కువనే ఉన్నాయి వంకాయలు. ఇవి దొండకాయలు టెర్రస్ పైన వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, వంకాయలు పొడుగా లావుగా ఉన్నాయి మంచిగా. ఇవైతే టెర్రస్ గార్డెన్లో వచ్చినవండి. ఇవి దొండకాయలు ఇందాక కింద తెంపాం కదా గార్డెన్లో, అవి అండి. చూడండి ఇన్ని అయితే వచ్చేసాయి. 2 kgs అలా ఉంటాయి కదా. ఈ బుట్ట నిండా అయితే వచ్చాయి. 2-3 బెండకాయలు, కొన్ని పచ్చిమిర్చి ఇవైతే వచ్చాయండి. ఇంకా రేపు రాఖీ పండగ కాబట్టి ఇంకా చుట్టాలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామండి దొండకాయలు. కానీ చాలా వచ్చాయి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఆర్గానిక్గా పండించుకోవడం.